కరెస్పాండెంట్ నరసింహరావు కూడా సీనియర్ కరెస్పాండెంట్ లైవ్లో ఉన్నారు. ఒకసారి కృష్ణని అడిగి తెలుసుకుందాం. ఢిల్లీలో కృష్ణ, ఢిల్లీలో ఎలాంటి రియాక్షన్స్ రిఫ్లెక్షన్స్ ఉన్నాయి ఈ పరిణామాలకు సంబంధించి? ఎందుకంటే చాలా బలంగా వార్తలు వస్తున్నాయి. ఎనీ మూమెంట్ ఏ క్షణమైనా ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది, లేదా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది పీసీసీకి, అలాగే ముఖ్యమంత్రికి. ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, చిన్నారెడ్డిని ఉపాధ్యక్ష పదవి నుంచి తీసేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించబోతోంది. ఇలాంటి వార్తలు సాయంత్రం నుంచి మొదలయ్యాయి, లేట్ ఈవినింగ్లో. సో ఏంటి దీని మీద మీకున్న సమాచారం, కానీ ఢిల్లీలో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ వికే. అధిష్టానం మనసెరిగే ఈ క్రమశిక్షణ సంఘం కమిటీ, ఏదైతే క్రమశిక్షణ సంఘం నివేదిక కూడా ఢిల్లీకి వచ్చింది. మల్లు రవి ఇందాక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం మనం చూసాం. ఆ నివేదికలో చాలా స్పష్టంగా వీళ్ళిద్దరి పైన చర్యలు తీసుకోవాలని రికమెండ్ చేశారు. కొండా సురేఖ, అదేవిధంగా చిన్నారెడ్డి, వీళ్ళిద్దరి పైన కూడా చర్యలు తీసుకోవటం అయితే దాదాపు ఖరారైంది. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇక్కడి నుంచి కూడా ఆదేశాలు అందే అవకాశం ఉంది. అయితే ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్న దానిపైనే ప్రస్తుతం అయితే తర్జన భర్జన పడుతున్నారు. ఒక పక్క కొండా సురేఖ మినిస్టర్గా ఉన్నారు, బీసీ మహిళ. మరోపక్క చిన్నారెడ్డి 1978 నుంచి కూడా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన ఎక్కడికి కూడా వెళ్ళలేదు, సీనియర్గా ఉన్నారు. ఆయన చేసినటువంటి ఇప్పటి వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భాలు ఆయన ఫేస్ చేసినటువంటి సందర్భం లేదు. కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా ఒకే ఘాటిని కట్టాల్సినటువంటి అవసరం లేదు అని కూడా అధిష్టానం భావిస్తుంది. కాకపోతే ఇద్దరికి కూడా ఒకే ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా సబబు కాదని కూడా అధిష్టానం నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే కొండా సురేఖ విషయంలో మాత్రం పార్టీ చాలా సీరియస్గా ఉంది. ఆమె పైన ఆమెను పార్టీ నుంచి కూడా తప్పించే అవకాశం ఉంది, అదేవిధంగా మంత్రి పదవి నుంచి కూడా తప్పించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కొండా సురేఖ ఓన్లీ అక్కడ తన కూతురు చేసినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని ఖండించకపోగా, ఇప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి ఖర్గే ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఆమె ఉల్లంఘించినట్లయింది. ఆమె ఏదైతే బెంగళూరు వెళ్ళి స్వయంగా ఖర్గేని కలిసినప్పుడు ఖర్గే చాలా స్పష్టంగా నువ్వు సారీ చెప్పి, ఆ యొక్క ముఖ్యమంత్రిని కలిసి సారీ చెప్పి ఈ మొత్తం వాతావరణాన్ని అంతా కూడా సద్దుమణిగేలాగా చేయమని స్వయంగా ఖర్గేనే చెప్పినప్పటికి కూడా ఖర్గే మాటలు కూడా ఆమె లెక్క పెట్టకుండా ఇప్పటి వరకు కూడా క్రమశిక్షణ సంఘానికి ఉల్టాగా వేరే విధంగా ఆమె నివేదిక ఆమె సమాధానం ఇవ్వటం, ఇవన్నీ చూస్తుంటే ఖర్గే మాటలను కూడా ఆమె లెక్క చేయలేదు. అంటే ఆమె ఆల్రెడీ ఒక మైండ్ని సెట్ చేసుకున్నారు. కాబట్టి ఆమె పైన అయితే చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, మంత్రిగా బర్తరఫ్ చేయాలంటే ఆమెకు ఒక అవకాశం ఇచ్చారు. ముందు రాజీనామా చేయమని అడిగే అవకాశం ఉంది. ఒకవేళ రాజీనామా చేయకపోతే ఆమె నేరుగా సీఎం గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆమె యొక్క బర్తరఫ్కి సంబంధించిన రికమెండేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ప్రక్రియ కనుక అక్కడ మొదలైతే మనకి ఇక్కడ ఏ చర్య తీసుకుపోతున్నారని కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి మంత్రి పదవి నుంచి తొలగించాలంటే ఇక్కడ నుంచి ఆ విధంగా చేయటం కుదురుతుందా? అధిష్టానం ఆ మేరకు మంత్రి పదవి నుంచి మేము తొలగిస్తున్నామని అధిష్టానం నేరుగా ఆదేశం ఇవ్వటం కుదరదు. కాబట్టి అది ముఖ్యమంత్రి కోర్టులో వేసే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక సిఫార్సు రికమెండేషన్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా చేయమని ముఖ్యమంత్రికి ఏమైనా ఆదేశిస్తారా? లేకపోతే ఇప్పుడు క్యాబినెట్ విస్తరణలో భాగంగా క్యాబినెట్ విస్తరణ వరకు కూడా వేచి ఉండి క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఆమెని పక్కన పెట్టి ఆమెకి ఏమి కూడా పార్టీలో ఏ పదవులు కూడా ఇవ్వకుండా చేయాలని చూస్తారా? వాటి మీద ఇప్పుడు తర్జన భర్జన అయితే జరుగుతుంది. ఇక చిన్నారెడ్డికి సంబంధించి కొండా సురేఖ మీదకి సంబంధించి అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు ముఖ్యమంత్రి పైన, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులపైన అవినీతి ఆరోపణలు చేయటం, పరకాల సీటు కొండ అడ్డా అంటాం. తర్వాత ఇందాక మన సిద్ధార్థ్ చెప్పినట్లు ఏదైతే సిమెంట్ కంపెనీకి సంబంధించినటువంటి ఆరోపణలు, వ్యవహారాలు, వాళ్ళ పిఏ సుమంత్ చేసినటువంటి అడ్డగోలు వ్యవహారాలు, ఇవన్నీ కూడా పార్టీ పరిశీలనలో ఉన్నాయి. గతంలో కూడా నాగార్జున, అదేవిధంగా సమంతాల మీద చేసినటువంటి కామెంట్స్, వీటన్నిటిని కూడా చూసి చూడనట్టు పోయినప్పటికీ కూడా అధిష్టానం ఇప్పుడు మాత్రం చాలా సీరియస్గా ఉంది. స్వయంగా ఖర్గే చెప్పినా కూడా ఆమె క్షమాపణ చెప్పకపోవటం ఇప్పటివరకు కూడా దాన్ని కూడా పార్టీ హైకమాండ్ అయితే చాలా సీరియస్గా ఉంది. కొండా సురేఖను అయితే పార్టీ నుంచి పంపించడం అయితే దాదాపు ఖాయమైంది. ఆ ప్రాసెస్ ఏ విధంగా జరగాలనే దానిపైన ఇప్పుడు మంతనాలు అయితే జరుగుతున్నాయి. ఇక చిన్నారెడ్డికి సంబంధించి మాత్రం ఆయన పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి ఏ విధంగా చేయాలి అంటే ఆయన కూడా జాతీయ అక్కడ ఆయన కేవలం మండల స్థాయిలో ఒక వ్యక్తి మీద చేసినటువంటి ఆరోపణలు, అది చేయడానికి ఆస్కారం ఏమొచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆయన కూడా
అంటే లూజ్గా మాట్లాడే వ్యక్తి కాదు, కొంత హుందాగా వ్యవహరించే వ్యక్తే, చాలా హుందాగా గతంలో కూడా మనం చూసాం. సో అటువంటి వ్యక్తి పైన ఈ పార్టీ ఆయన వదులుకోవాలా అన్న అంశాన్ని కూడా ఉంది. ఒకవేళ ఆయన మీద చర్యలు తీసుకున్నా కూడా ఏదైనా అంటే తాత్కాలికంగా సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది తప్పితే ఆయన పార్టీ నుంచి పూర్తిగా తీసేసే అవకాశం లేదు. అదే ఆయన పైన మాత్రం ఏదైనా చిన్న చర్య ఉండొచ్చు. కానీ కొండా సురేఖ మీద మాత్రం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, తర్వాత ఆమెను మంత్రి పదవి మాట సురేఖ ఫ్యామిలీ, సురేఖ దంపతులు బీజేపీకి టచ్లోకి వెళ్ళారు అని వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి ఇక్కడ. దానికి సంబంధించి ఏమన్నా ఢిల్లీలో లీక్స్ ఉన్నాయా? వీకే మీరన్నట్లుగా ఇందులో కొండా సురేఖ వర్గం, తర్వాత కొండా సురేఖ కూతురు చేస్తున్నటువంటి ఈ మొత్తం వ్యవహారం వెనుక వేరే ఎవరి హస్తమైన ఉందా అన్న కోణంలో కూడా పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. అయితే పార్టీ అధిష్టానానికి వచ్చినటువంటి కొంత సమాచారం మేరకు ఈ మొత్తం వ్యవహారం వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అన్న ఒక అంశం అయితే వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలతో నేను మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళంతా కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్లో ఈ కుంపటి కనుక ఇటువంటి ఇవన్నీ కూడా తలెత్తేలాగా చేస్తే తద్వారా బీఆర్ఎస్కి లాభం చేకూర్చాలని జగన్ రెడ్డి వర్గం లేకపోతే జగన్ రెడ్డి ఏమైనా కుట్రబంతున్నారా, జగన్మోహన్ రెడ్డి తన ఏదైతే వైఎస్ఆర్కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఉన్నారో, వైఎస్ఆర్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఉన్నారో తెలంగాణలో, వాళ్ళ ద్వారా కాంగ్రెస్లో చిచ్చురేపి తద్వారా బీఆర్ఎస్కి సాయం చేయాలని ఏమైనా ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు నన్ను అడగటం మొదలుపెట్టారు. అంటే దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ యాంగిల్లో కూడా అధిష్టానం ఆలోచిస్తుంది. కాకపోతే ఇక వేరే ఆప్షన్ లేదు కాబట్టి కొండా సురేఖకు బీఆర్ఎస్లోకి వెళ్ళారు, అన్ని పార్టీలకు వెళ్ళారు, ఒక బీజేపీలో కూడా ఆమె వెళ్ళినట్టుంది. అంటే మొత్తానికి కొండా సురేఖ ముందున్నటువంటి ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. జనసేన ఉంది, లేకపోతే వేరే పార్టీ ఉంది, ఆమె సొంతంగా పార్టీ కూడా పెట్టే అవకాశం అయితే ఉంది. కానీ ఆమెను ప్రోత్సహిస్తున్నటువంటి శక్తులు ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఉన్నారా అన్న కోణంలో అయితే అధిష్టానం ఆలోచిస్తుంది. మొత్తానికి అయితే కొండా సురేఖని వదులుకోవడానికి అధిష్టానం సిద్ధపడినట్లుగా మనకు అర్థమవుతుంది. చిన్నారెడ్డి విషయంలో మాత్రం కొంత సాఫ్ట్ కార్న్ అయితే ఏఐసీసీలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్ కృష్ణ. ఇక ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి